Roman 2. Find the values of other 5 trigonometric functions. Exercise 1 to 5. Number 1. Cos x equal to minus 1 by 2. Where x lies third coordinate. Where x lies third కోఆర్డినేట్. అంటే x అనేది థర్డ్ కోఆర్డినేట్ లో ఉంటుంది అని అర్థం. సార్ x లైస్ థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్ లో ఇది థర్డ్ కోఆర్డినేట్. ఆల్ సిల్వర్ టీ టాను కాటు పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. అంటే టాను కాటు మాత్రమే పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ అవుతాయి. అంటే ఇప్పుడు cos x ఈక్వల్ టు మైనస్ 1 బై 2. cos x ఎంత? మైనస్ 1 బై 2. sin x ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ x. 1 మైనస్ cos స్క్వేర్ x. 1 మైనస్ cos స్క్వేర్ x అంటే sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈక్వల్ టు 1. ఇటు పంపిస్తే ఇది వస్తుంది అన్నమాట. sin స్క్వేర్ x ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ x. ఇప్పుడు sin స్క్వేర్ x ఈక్వల్ టు 1 మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్. 1 మైనస్ 1 బై 2 1 బై 2 1 బై 4. 4 మైనస్ 1 బై 4 3 బై 4. sin స్క్వేర్ x ఈక్వల్ టు 3 బై 4. sin x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 బై 2. అయితే sin x అనేది ఇక్కడ ఏమవుతుంది? sin నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి? sin x ఈక్వల్ టు మైనస్ రూట్ 3 బై 2. మైనస్ రూట్ 3 బై 2. ఇక్కడ cos x ఈక్వల్ టు మైనస్ 1 బై 2. secant x తిప్పించి రాస్తాం అంటే మైనస్ 2. cos x వచ్చింది, secant x వచ్చింది, sin x వచ్చింది. అదేవిధంగా cosecant x ఈక్వల్ టు తిప్పించి రాస్తాం మైనస్ 2 బై రూట్ 3. మైనస్ 2 బై రూట్ 3. ఇప్పుడు tan x బై cos x. sin x అంటే ఎంత ఇక్కడ? మైనస్ రూట్ 3 బై 2 బై cos x అంటే ఎంత? మైనస్ 1 బై 2. 2 క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు రూట్ 3. tan x ఈక్వల్ టు ఎంత? రూట్ 3. అదేవిధంగా cot x. tan x ఈక్వల్ టు రూట్ 3 అయితే cot x ఈక్వల్ టు 1 బై రూట్ 3. 1 బై